పచ్చడి అయితే తీసేసుకుందామండి. దోసకాయ పచ్చడి చాలా బాగుంది. రోట్లో రుబ్బాను కదా. అయితే ఇలా వచ్చేసామండి. ఇప్పుడైతే నూరేసుకుందాము పచ్చడి. ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. దోసకాయ పచ్చడి అయితే అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దామండి. చాలా బాగుంది, సూపర్గా ఉందండి. ఫుల్ వీడియో కూడా ఉంది, చాలా బాగుంటుంది. ఇంకోండి దోసకాయ పచ్చడి, రోట్లో చేసిన పచ్చడి చాలా బాగుంటుంది. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడైతే తాళం పెట్టేశానండి. ఇప్పుడైతే తిన్నప్పుడైతే మీకైతే చూపిస్తాను, చూసేయండి. దోసకాయ పచ్చడి అయితే చేసేసాను కదండి. ఇప్పుడైతే క్యాప్సికమ్ కూర వండుతాను. క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే కోసేసుకుని వండుతాను, చూపిస్తాను, చూసేయండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాగొచ్చేసి దోసకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నానండి. దోసకాయ పచ్చడి రోట్లో రుబ్బుతాను, చాలా బాగుంటుంది. మిక్సీలో కన్నా రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరకాయలతో చేస్తున్నాను. పచ్చిమిరకాయ, దోసకాయ, టమాటా పచ్చడి అయితే చేస్తాను, చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఇవి అయితే చెక్కేసుకుందాము. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. చూసిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ చేసేసి వీడియో చూసేయండి. చాలా బాగుంటుంది వీడియోస్ కూడా. ఇప్పుడైతే ఇవి అయితే చెక్కేసుకుందాము. ఇలా అయితే చెక్కేసుకుంటున్నానండి. చెక్కేసి కోసేసి పెట్టేసుకుందాము. రోట్లో రుబ్బినాను కదండి, చాలా బాగుంటుంది. అయితే ఇలా అయితే చెక్కేసానండి. ఇప్పుడైతే కోసుకుందాము. పచ్చిమిరకాయలతో చాలా బాగుంటుంది, చూసేయండి. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఇలాగైతే కోసేసానండి. దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి ఇప్పుడైతే వేపేసుకున్నాక అయితే రోట్లో రుబ్బుకుందాము, చూపిస్తాను, చూసేయండి. ఫుల్ వీడియో చూడండి. ముందుగా అయితే ఆయిల్ వేస్తానండి. తర్వాత అయితే శనగపప్పు, మినపప్పు వేసుకుంటున్నాను. తర్వాత అయితే పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నానండి. పచ్చిమిరకాయలు అయితే బాగా ఎగిపోయండి. ఇప్పుడైతే తీసేసుకుందాము. ఇప్పుడైతే టమాటాలు అయితే వేపేసుకుందామండి. టమాటాలు అయితే బాగా మగ్గిపోయండి. ఇప్పుడైతే తీసేసుకుందాము. దోసకాయలు అయితే ఇప్పుడు ఉడకబెడతాను. అవి కూడా మగ్గిపోతే ఇంకా పచ్చడి చేసేసుకుందాము రోట్లోకి వెళ్ళి. ఇప్పుడైతే దోసకాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. ఇవి కూడా బాగా మగ్గిపోవాలి. మళ్ళీ చూపిస్తాను. దోసకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయండి. ఇప్పుడైతే తీసేసుకుందాము. దీంట్లో అయితే చింతపండు వేసానండి. చింతపండు కూడా బాగా మగ్గించాను. ఇప్పుడైతే తీసేసుకుందాము. ఇప్పుడైతే తీసేసుకుని రోట్లోకి అయితే రుబ్బేద్దామండి. చూపిస్తాను, చూసేయండి. మళ్ళీ అక్కడ చూపిస్తాను. రోల్ దగ్గరికి అయితే ఇలా వచ్చేసామండి. ఇప్పుడైతే నూరేసుకుందాము పచ్చడి. ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది రోల్లో నూరితేని. ముందుగా అయితే పచ్చిమిరకాయలను, టమాటా అయితే వేసేసుకుందామండి. వీడియో ఫుల్గా చూడండి ప్లీజ్. ఇలా అయితే వేస్తాను కదా. ఇప్పుడైతే నూరేసుకుందాము. ఫుల్గా చూడలేదు, ఫుల్గా చూడండి ప్లీజ్. చాలా బాగుంటుంది ఫుల్ వీడియో కూడా. రోట్లో రుబ్బితే టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సీలో కన్నానే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి కూడా నూరుతాను ఒకసారి, అది కూడా చూపిస్తాను మీకు. టమాటా పచ్చడి కూడా దీంట్లో కొద్దిగా అయితే ఉప్పు వేసుకుందామండి.
టమాటాలు పచ్చిమిర్చి అయితే బాగా నలిగిపోయిందండి. ఇప్పుడైతే దోసకాయ ముక్కలు అయితే వేసుకుందాము దీంట్లోని. ఇది కూడా అండి చాలా బాగుంది. సరే ఇప్పుడైతే దోసకాయ ముక్కలు చింతపండు అయితే వేసేసుకుందామండి. ఇప్పుడైతే నూనె వేసుకుందామండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ కామెంట్ కూడా చేయండి. మా పల్లెటూరులో ఉండి ఇంకా మంచి వీడియోలు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే, నా వీడియో చూస్తుంటే. దోసకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. మేము చాలాసార్లు చేసుకున్నాము. మీకు కూడా చూపిద్దామని ఇప్పుడైతే చేస్తున్నాను నేను. నా వీడియోలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేయండి ప్లీజ్. బాగున్నాయా లేదా, ఇంకేమన్నా మంచిగా చెయ్యాలా, నేను ఇంకా మార్చుకుంటాను. మీరు ఏమైనా కామెంట్ చేస్తేనే. ఇప్పుడైతే మళ్ళీ చూపిస్తాను చూడండి. పచ్చడి అయితే తీసేసుకుందామండి. దోసకాయ పచ్చడి చాలా బాగుంది, రోట్లో రుబ్బండి. చూడండి, చాలా టేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇదైతే తాళం పెట్టేసుకుంటున్నానండి. కరివేపాకు శనగపప్పు వేసాను. ఇప్పుడైతే వేసేసుకుందాము. క్యాప్సికం కూర అయితే పొయ్యి మీద వండేస్తున్నాను. చూడండి, ముందుగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ అయితే వేయట్లేదండి, కాతే మాసం కదా, ఉల్లిపాయ వేయట్లేదు. దోసకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి. ఒకసారి కూడా ఫుల్గా చూడండి. ఇప్పుడైతే క్యాప్సికం ముక్కలు అయితే తీసుకుందాము. ఇదైతే బాగా మగ్గాలండి, మళ్ళీ అయితే చూపిస్తాను. కొద్దిగా అయితే ఉప్పు వేసుకుందామండి. అల్లం పేస్ట్ అయితే కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి. అయితే క్యాప్సికం అయితే బాగా మగ్గిపోయాయి. ఇవి కూడా బాగా మగ్గాలండి, మళ్ళీ చూపిస్తాను. టమాటా క్యాప్సికం బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కారం వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందామండి, చాలా బాగా మగ్గిపోయినాయి. ఉడికాకైతే మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. కూర అయితే ఉడికిపోయిందండి, చాలా బాగా కనిపిస్తుంది చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భోజనం అయితే చేసేస్తున్నానండి. దోసకాయ పచ్చడి క్యాప్సికం కూర ఇదైతే చాలా బాగుందండి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే తిని చూపిస్తాను ఎలా ఉందనేది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి. చాలా కమ్మగా చాలా చాలా బాగుందండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మర్చిపోకుండా సపోర్ట్ చేయండి.